ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి అలాగే ముఖ్యంగా రైతులకు నా నమస్కారాలు. నా పేరు మాధవిలత. నేను వ్యవసాయ పరిశోధనా స్థానము రేకులకుంటలో ప్రధాన శాస్త్రవేత్తగా చిరుధాన్యాల పంటల్లో పనిచేస్తున్నాను. సో మనకు ఏంటంటే ఇక్కడ రాయలసీమ జిల్లాలో ఈ వాతావరణ మార్పులు ఇప్పుడు అందరూ చూస్తున్నాము. వర్షాలు అనేది ఇప్పుడు ఈ పాటికి బాగా పడి ఉండాలి, కానీ ఇప్పుడు వర్షాలు చూసుకున్నట్లయితే మనకి ఇంతవరకు కూడా మంచి వర్షాలు అనేది రాలేదు. సో ఇలాంటి సమయాల్లో మనకు ఏవైనా మనల్ని రైతుల్ని కానీ ఆదుకునే పంటలు ఏవైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవి చిరుధాన్యాల పంటలు. అలాగే నీటి తక్కువ నీటి తక్కువ ఉన్నా కూడా మనం పండించుకోగలిగిన పంటలు చిరుధాన్యాలు. సో ఇలాంటి పంటల్లో నేను సుమారుగా 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా రైతులు ఏంటంటే చిరుధాన్యాలు అంటేనే మాకు అంటే ఎక్కువగా దిగుబడి ఆదాయం చూస్తూ ఉంటారు. మనం ఆదాయంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే రానున్న మనం ఇప్పుడు అందరూ ఇంచుమించు అందరికీ షుగర్లు, దీర్ఘకాలిక జబ్బులు అనేది ఎక్కువైనాయి. మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, షుగర్లు, బీపీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనము సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల. సో ఇలాంటి మనకు సరైన పోషకాహారాలు ఎక్కడ ఏ పంటల్లో మనకి ఉంటాయి అంటే ఖచ్చితంగా చిరుధాన్యాలు. ఎందుకంటే చిరుధాన్యాల పంటలు మనము ఇక్కడ సుమారుగా ఒక 3-4 ప్రధాన పంటలే ఉన్నాయి. మనము ఇప్పుడు అంటే ఒకప్పుడు 8 పంటలు అంటే జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామ, ఊద, ఆరిక, వరిగ, అండుకొర్ర ఇవన్నీ కూడా చిరుధాన్యాల పంటలు. సో ఇవన్నిటిలో మనకు ఈ సాగు విస్తీర్ణం అనేది మనము వాడకం తగ్గిపోయింది కాబట్టి రాను రాను ఈ పంటలన్నీ కూడా కనుమరుగయ్యాయి. సో ఇప్పుడు మనకు మేజర్గా అంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే చిరుధాన్యాల పంటలు వచ్చి జొన్న, సజ్జ, రాగి, కొర్ర ఈ 4 పంటలే మనం వింటూ ఉన్నాం. సో ఈ 4 పంటల్లో కూడా మనము అధిక ఆదాయం రావాలి అంటే మంచి రకాలని చాలా మటుకు ఈ పంటల్లో ఏంటంటే స్థానిక రకాలను వాడుతూ ఉంటారు. ఏవో కొనుక్కో రావడం, విత్తనాలు దొరికినవి వేసుకోవడం. అలా కాకుండా ఇంప్రూవ్డ్ వెరైటీస్ మంచి రకాలు అంటే మనం ఈ పంటలకు కూడా పరిశోధనా స్థానాలు ఉంటాయి. అక్కడ మంచి రకాలని అభివృద్ధి చేస్తుంటారు. అలాంటి రకాల విత్తనాలని వాడుకుంటే ఖచ్చితంగా మనకు ఆదాయం అనేది పెరగడం జరుగుతుంది. ముందుగా రకాలు మనము ఏ రైతైనా కూడా ఫస్ట్ మనము మంచి దిగుబడి పొందాలి అంటే మంచి విత్తనాన్ని, మంచి రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అలా ఇప్పుడు మా అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానంలో సజ్జ పంట మీద పరిశోధనలు చేస్తున్నాము. ఇందులో అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచే మంచి 2 రకాలు విడుదల చేశాము. ఏబీవి అనంతపురం బాజ్రా వెరైటీ, అనంతపురం బాజ్రా హైబ్రిడ్. నంబర్ వచ్చి 4 అనేది కాంపోజిట్ రకము, ఏపీహెచ్బి 126 అనేది హైబ్రిడ్ రకం. సో ఈ రకాలు మనకి ఏంటంటే నీటి వసతి కింద సాగు చేస్తే వేసవిలో చేసినట్లయితే మనకు దిగుబడి 15 నుంచి 16 క్వింటాల దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వర్షాధారంగా సాగు చేసినప్పుడు మనము 8 నుంచి 10 క్వింటాలు. కాబట్టి ఇలాంటి రకాలని మనం సాగు చేసుకోవాలి. ఈ విత్తనాలు మా దగ్గర ఉన్నాయి. ఎవరికైనా రైతులు వేసుకోవాలి అనుకుంటే మనం వచ్చి సంప్రదిస్తే మేము విత్తనం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎందుకు చిరుధాన్యాలు ఈ మధ్య కాలంలో అంటే ఒకప్పుడు అంతా తినేవాళ్ళు, ఇప్పుడు మానేశారు. కానీ మరలా తిరిగి ఈ మీడియా వల్ల చిరుధాన్యాలు తినాలి అన్న ఒక అవగాహన అనేది రైతులకి అలాగే టౌన్లలో కూడా అందరూ కూడా మళ్ళీ చిరుధాన్యాల వాడకం పెరిగిందనమాట. సో ఎందుకు పెరిగిందంటే చిరుధాన్యాల్లో ఉన్నటువంటి పోషకాలు. ఇప్పుడు జొన్నలో చూసుకున్నట్లయితే మంచి పిండి పదార్థాలు ఉంటాయి. అలాగే సజ్జలో చూసుకున్నట్లయితే మంచి ఐరన్ అంటే ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. రాగిలో చూసుకున్నట్లయితే కాల్షియం. సో పాలల్లో కూడా ఉండదు, అంత కాల్షియం ఎక్కువగా ఉంటుంది రాగి ధాన్యంలో. అలాగే కొర్రలో చూసుకున్నట్లయితే మనకు పీచు పదార్థం కూడా మనం ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే చాలా వరకు జబ్బులు అనేది రావడం జరగదు. సో ఇలా మంచి ప్రాధాన్యత కలిగిన చిరుధాన్యాల పంటలు ఈ చిరుధాన్యాల తర్వాత మీకు మొక్కజొన్న ఇక్కడ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కాబట్టి మొక్కజొన్న కూడా మంచి ఆదాయం ఇవ్వగలిగిన పంట రైతులకు. మొక్కజొన్నలో అయితే మావి ఇంకా హైబ్రిడ్స్ ఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉన్నాయి. ఇంకా
విడుదల కాలేదు. కానీ చాలామంది రైతులు ప్రైవేట్ హైబ్రిడ్స్ వాడుతున్నారు. ఈ ప్రైవేట్ హైబ్రిడ్లో మాకు మంచి దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ రకము ఈ అడ్వాంటా కంపెనీ వాళ్ళవి మంచి రకాలు ఉన్నాయి, అవి వేసుకోవచ్చు. అలాగే మనకు మొక్కజొన్నలో ఏంటంటే ఎక్కువగా ఈ ఎరువులు అనేది కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నారు. అలా కాకుండా మనము రికమెండ్ చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మీకు ఈ పంటలు అంటే ఈరోజు చాలా తక్కువ సమయం ఉంది అన్నారు కాబట్టి నేను ఇంతవరకే చెప్తున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మమ్మల్ని వ్యవసాయ పరిశోధన స్థానం రేకులకుంటలో సంప్రదించినట్లయితే మీ విత్తనాల గురించి కానివ్వండి ఏదైనా అంశాలు మీకు తెలియజేస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన జై కిసాన్ ఫౌండేషన్ వారికి అలాగే విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.